బ్రేకింగ్ న్యూస్ శ్రావణి షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ హర్షవర్ధన్ అదృశ్యమయ్యారు. న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటా అని లెటర్ పెట్టి ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి హర్షవర్ధన్ బయటకు వెళ్లాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు హర్షవర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్. హర్షవర్ధన్ కోసం వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో వెతుకుతూ ఉన్నారు పోలీసులు. హర్షవర్ధన్ అదృశ్యానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, హర్షవర్ధన్ కనిపించట్లేదంటూ ఒక లెటర్ రాసి పెట్టి వెళ్లినట్టు కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు అందుకు సంబంధించి దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటి రాజు? మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు హర్షవర్ధన్. అతను మిస్ అవడాన్ని ఇంటి కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రావణి షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీరింగ్ గా కూడా హర్షవర్ధన్ చేస్తూ ఉన్నాడు. అయితే అతని అదృశ్యం న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అతను అదృశ్యం అవడానికి గల కారణాలు పోలీసులు వెతుకుతూ ఉన్నారు. శ్రావణి షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీరింగ్ గా కూడా హర్షవర్ధన్ చేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, శ్రావణి షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ గా హర్షవర్ధన్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని అదృశ్యంకి సంబంధించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో శ్రావణి షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతను ఇంట్లో నుంచి వెళ్లిపోతూ ఇంట్లో ఒక లేఖ అయితే రాశారు. నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిపోతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే ఈ లెటర్ చూసిన తర్వాత కుటుంబ సభ్యులు విశాఖ సిపికి ఆ లెటర్ అయితే వాట్సాప్ ద్వారా పంపించారు. వెంటనే సిపి మొత్తం ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఇతనికి సంబంధించినటువంటి ఎక్కడన్నా ఐడెంటిఫై అవుతారని వెతకమని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 8 గంటల సమయం నుంచి కూడా ఈ హర్షవర్ధన్ కోసం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వెతకడం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ రాసి వెళ్లిపోయినటువంటి హర్షవర్ధన్ కి సంబంధించి అంటే ఇప్పటికే సూసైడ్ చేసుకున్నాడనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ అనకాపల్లి సరిహద్దుల్లో ఒక రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియనటువంటి ఒక బాడీని అయితే ప్రస్తుతం ఐడెంటిఫై చేశారు. అది హర్షవర్ధన్ దా లేదా ఇంకెవరిదనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. కానీ ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. కుటుంబ సభ్యులు లెటర్ చూసినటువంటి వెంటనే రక్షించమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతను వెతికే ప్రయత్నం అయితే చేశారు. శ్రావణి షిప్పింగ్ కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ. ముఖ్యంగా దీనికి సంబంధించి చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి హర్షవర్ధన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ కంపెనీలో కానీ ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తాయా, లేదా ఆ ఫ్యామిలీలో ఏమైనా కలహాలు కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైల్వే ట్రాక్ అంటే అనకాపల్లి విశాఖ సరిహద్దుల్లో ఒక మృతదేహం అయితే లభ్యమైనట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. అది ఎవరిది ఏంటని తెలిస్తే గానీ మొత్తం వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. హర్షవర్ధన్ ముఖ్యంగా శ్రావణి షిప్పింగ్ లో పనిచేస్తున్న అతనికి సంబంధించినటువంటి వివరాలు కుటుంబ సభ్యులు ఎక్కడ ఉంటారనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే విశాఖ సిపి ఫోన్ నెంబర్ ఉండడం వల్ల చాలా వేగంగా కుటుంబ సభ్యులైతే ఆ లెటర్ సూసైడ్ చేసుకుంటానని రాసిచ్చినటువంటి లెటర్ ని ఆ సిపికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మృతదేహం ఎవరిది ఏంటి అనేది ఐడెంటిఫై అయిన తర్వాత అది హర్షవర్ధన్ దా కాదా, ఆత్మహత్య గల కారణాలు ఏంటో అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా శ్రావణి షిప్పింగ్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ గా చేస్తున్న హర్షవర్ధన్ మిస్ అవ్వడానికి సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో ఏవైనా చిన్న గొడవల కారణమా ఆత్మహత్య చేసుకుంటా అని కూడా అతను లెటర్ పెట్టడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగం